ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారిస్ ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన సదస్సును ఏర్పరిచారు. ఇందులో భాగంగా బాలానందం సమ్మర్ క్యాంపు పిల్లలందరూ కలిసి యువత సిగరెట్కు ఎలా అలవాటు పడిపోతున్నారో మరియు పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక చిన్న స్కిట్ చేసి చూపించారు. అనంతరం సంస్థ నిర్వాహకురాలు బీకే భవానీ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పిల్లలు పొగాకు బానిసవుతున్నారని, వాటి నుండి తొందరగా బయటపడాలని దానికోసం బుక్స్ చదవడం, సంగీతం వినడం, మనస్సును ఇతర విషయాలపై కేంద్రీకరించడం మరియు మెడిటేషన్ ద్వారా సిగరెట్, పొగాకు, తంబాకు వంటి అలవాట్లను తొలగించుకోవచ్చన్నది పిల్లలు చిత్రాల ద్వారా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, సంస్థ ప్రతినిధి బీకే స్వప్న, బిందు, ఆంజనేయచారి, జగదీష్ శర్మ, అంజన్న పాల్గొన్నారు. ఈ ప్రాబ్లంలో F = ma, A మనకు కూడా ఒక టైం వస్తుంది, రాపల్లో పెట్టి సిగరెట్ అన్నా ఎంజాయ్ చేయని. మీ ఫ్రెండ్స్ స్మోకింగ్ అలవాటు కారణంగా క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అయ్యో, చనిపోయారంటారా? క్యాన్సర్తో సిగరెట్ కానీ చనిపోయారంటారా? ఎక్కడేమో ఉంది చూడ, ప్రతి మూవీ ముందు డోంట్ స్మోక్, ఎక్కడేమో ఉంది చూడ. ఈరోజుకి సొల్యూషన్ దొరకక స్మోకింగ్ లాంటి వ్యసనాలను అలవాటు చేసుకుంటుంది. ఇలా స్మోకింగ్ లాంటి వ్యసనాలు అలవాటు చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ని డ్యాన్స్, మ్యూజిక్, టాబ్లెట్స్ కానీ అలవాటు చేసుకోండి. మీ కాలేజ్ కృష్ణవే. మనం రేపు ఇక్కడ టీ షాప్ దగ్గర కలుపుతాం. టీ షాప్